రాహుల్ గాంధీ రేవంత్ పై కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆదర్శ్ నగర్లో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్. అయితే కేటీఆర్ అహంకార ధోరణి వల్ల గత ఎన్నికల్లో ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసన్నారు. వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో కూడా అదే రిపీట్ అవుతుందని హాట్ కామెంట్ చేశారు ఎమ్మెల్యే దానం. తీవ్రమైన పదజాలం, ఎందుకంటే ఒక నాయకుడి మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. అందుకనే మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు గెలిపితే మరి మీరు ఒక్కటంటే 10 అంటారు ముఖ్యమంత్రి గారు. అందుకని ఆలోచించాలి, ఏదైనా అనే ముందు ఎందుకు అంటున్నాము, ఏ ఉద్దేశంతో అంటున్నాము మీరు చెప్పండి. రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు చేయండి, పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వ పాలసీస్ మీద చెప్పండి, లేకుంటే ఇంకేదని చెప్పండి. కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అన్ని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా మాట్లాడము, అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తున్నారు. కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతున్నారు, మీరు ఎంత మరి ఇది పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పటికైనా రియలైజ్ కావాలి, చేసిన తప్పులు వల్ల మీకు జరిగిన నష్టానికి మీరు రియలైజ్ కావడం లేదు. ఇంకా అదే అహంకార ధోరణితోని మీరు ఏదైతే ప్రవర్తిస్తుండ్రో ఈ అహంకారమే మీకు దెబ్బతీసింది. మళ్ళీ అదే ప్రవర్తనతో పోతున్నారు కాబట్టి మళ్ళీ ఇదే మీకు పునరావృతం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా చేసిన దానికి క్షమాపణ చెప్పి, అపాలజీ చెప్పి తప్పకుండా మీరు రాజకీయంగా విమర్శించండి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిఖితపూర్వకం పంపించండి రాహుల్ గాంధీ గారు, తప్పేం లేదు. కానీ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు కూడా హర్షం వ్యక్తం చేయరు, ఎవరు కూడా దాన్ని